దౌర్భాగ్య స్థితి చూడండి. దేవుడితో మాట్లాడే విషయంలో కూడా ఈ దిక్కుమాలిన దురలవాటు. దేవుడితో మాట్లాడడానికి రావడం ఏంటి, అక్కడే హెచ్చించుకోవడం ఏంటి, ప్రార్థనలో హెచ్చించుకోవడము. ఒకవేళ బాగా ప్రార్థించగలిగిన ఆ కృపావరం నీకు ఉండొచ్చు, బాగా పాట పాడగలిగిన కృపావరం నీకు ఉండొచ్చు, చక్కగా వాక్యం చదవగలిగిన కృపావరం నీకు ఉండొచ్చు, మంచిగా పరిచయం చేయగలిగిన కృపావరం నీకు దేవుడిచ్చుండొచ్చు. అంత మాత్రాన నువ్వు హెచ్చించుకొని బోళపడద్దు, కింద పడద్దు. దేవునికి అది ఇష్టం ఉండదు. చూసారా, అందులో ఎదుటి వ్యక్తిని చూసి పోల్చుకొని హెచ్చించుకోవడము అసలు దేవుడు ఇష్టపడడు. చూసారా, ఈయన వరకు ఈయన ప్రార్థన చేసుకుంటా ఉండుంటే, లేదా చేసుకొని ఉండుంటే ఎలాగుండునో ఏమో. మొత్తానికి జవాబు దేవుని దగ్గర నుంచి. ప్రార్థన చేస్తున్నామని అంటే ఎవరు వింటున్నారని, దేవుడు వింటున్నాడని, దేవుడు చూస్తున్నాడని, దేవుడు తూకమేస్తున్నాడు. నీ ప్రార్థనకి శక్తి ఎంత, నీ ప్రార్థనలో ఉన్నటువంటి అసలు నిజమెంత, వాస్తవం ఎంత. అందుకే నిజముగా మొరపెట్టు వారికి అంటే ఎంత నిజంగా మన ప్రార్థనలు ఎంత నిజము, ఎంత అబద్ధము, ఎంత వాస్తవము, ఎంత కల్పితము, ఇవన్నీ కూడా దేవుడు ఎరుగుతాడు. అందుకని విరిగిన హృదయంతో నిజమైనటువంటి అవసరతను బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడే జవాబులు దొరుకుతాయి. ఇలా కనుక ఇక్కడ ఇతను ప్రార్థనలో తను తాను హెచ్చించుకుంటూ తన మాటల చేత అవతలి వ్యక్తిని ఏం చేస్తున్నాడు చెప్పండి, తగ్గిస్తా ఉన్నాడు. తగ్గించి ఏమన్నాడు, ఈ సుంకరెవలే కాగా. చూసారు, నువ్వెప్పుడు ఇతరులను తగ్గిస్తావో, ఇతరులను తృణీకరిస్తావో, ఇతరులను తక్కువ చేస్తావో నీ జీవితంలో చాలా కోల్పోతావు. మన జీవితాలు మనం చాలా కోల్పోతాం. మనము ఏ స్థితిలో ఉన్నా కూడా అది దేవుడిచ్చినటువంటి భిక్ష. చెప్పాలంటే ఏం చూశాడు మనలో చెప్పండి, ఏం చూశాడు మనలో? ఆయన నమ్ముకోవడానికి, ఆయన రక్షణ పొందుకోవడానికి, ఆయన ఇచ్చే పరలోక భాగ్యాన్ని అందుకోవడానికి మనకి ఏముందని ఈ లోకంలో చెప్పండి? ఎన్నిక లేని స్థితిలో, తృణీకరించబడిన స్థితిలో మన జీవితాలు ఉన్నప్పుడే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనం మర్చిపోకూడదు ప్రియులారా. ప్రభువు యొక్క ప్రేమకి ఇక దానికి కుల, జాతి, భేదము, స్థితిగతులు ఏమి ఉండవు. పరిశుద్ధాత్మ చేత మన హృదయంలో నింపబడిన ప్రేమ చూపులు, ఆ ప్రేమ దృష్టి ఎలాగుండాలంటే ఎవరిని తోసేయకుండా, ఎవరిని తక్కువ చేయకుండా, ఎవరిని తృణీకరించకుండా మన జీవితాలు ఉండాలి. దౌర్భాగ్య స్థితి చూడ